నిన్ను బ్రతికించి నేనుండానని ఆ దేవుడు ఇంకోసారి నిరూపించినాడు. నీకేం పర్వాలేదు. ఇక మీదట నీకోసం ఈ మావయ్య ప్రాణాలు అడ్డు పెడతాడు. చెప్పరా. అమ్మా, వాడు చావలేదమ్మా. ప్రమాదం ఏం లేదని డాక్టర్ కూడా చెప్పినాడు. వాడు ముత్యం చేయడమ్మా. ఏమైనాది ఇంద్రమ్మా? ఆడు సావలేదంటమ్మా. మన శత్రువు కొడుకు మన చేతుల్లోంచి తప్పించుకున్నాడు. ఆవేశపడవాకమ్మా. ఆడికింకా భూమి మీద నూకలు రాసుండాయి. అందుకే బతికిపోయినాడు. అయినా యాడికి పోతాడు? ఎప్పటికైనా ఈడుండేటోడే కదా. ఏదో ఓ దినం మళ్ళీ దొరక్కపోడు. అప్పుడు చూసుకుందాం. సూర్యని ఎలా కాపాడుకోవాలా అని టెన్షన్ పడి చచ్చాను. ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది. నువ్వున్నావు స్వామి, ఉన్నావు. స్వామి, సూర్య బ్రతకాలన్న నా కోరిక తీరినట్టే ఆ నీలని ఈ ఇంద్రాణిని కూడా చంపేందుకు ఏదో ఒక దారి చూపించు స్వామి. హలో, పెద్దిరెడ్డి గారు, నేను సునందనండి. చెప్పు సునంద, యాడుండావు? నేనింకా హైదరాబాద్లోనే ఉన్నానండి. అవును, పెళ్లి బాగా జరిగిందా? ఆ కొండారెడ్డి కుటుంబం పెళ్లి ఆడ జరగనిస్తదమ్మా. అంటే పెళ్లి ఈసారి కూడా వాయిదా పడినదమ్మా. ఎలా పెద్దిరెడ్డి గారు? ఏంటోనమ్మా, దేవుడికి ఇంకా మా మీద జాలి ఉండదు కాబట్టి సూర్యుని ప్రాణాలతో ఉంచాడు. ఏంటండి ఇది? ఇంత జరిగితే నాకొక్క మాట కూడా చెప్పరా? వాడు నాక్కూడా అల్లుడే అన్న విషయం మర్చిపోయారా? తప్పుగా అనుకోకు సునంద. కంగారులో నీకు ఫోన్ చేయాలని ఆలోచన నాకు రాలేదు. అవును, ఇప్పుడు వాడికి ఏ ప్రాబ్లం లేదు కదా? లేదమ్మా, క్షేమంగానే ఉన్నాడు. ఫోన్ ఇస్తాను, నువ్వే మాట్లాడు. ఇవ్వండి.
అల్లుడు, సునంద ఫోన్ చేసినది. మాట్లాడాడు. నేను మాట్లాడను. దీనంతటికీ కారణం తనే కదా. ఏంటల్డు నువ్వు అనేది? అవును మావయ్య, మీకు తన గురించి తెలీదు. అసలు అమ్మో, ఇప్పుడు సునంద గురించి నిజం చెప్పాలంటే నీల ఆనంద్ మావయ్య కూతురన్న విషయం కూడా బయట పెట్టాలి. అది నీల ప్రాణాలకే ప్రమాదం. పైగా నాకు గతం గుర్తొచ్చిందన్న విషయం ఈ సునందకు తెలుస్తుంది. ఏంది అల్లుడు మాట్లాడు? సునంద ఏం చేసినాదని కోపంగా ఉండవు? మరి కోపం కాక ఇంకేంటి? పెళ్లి జరుగుతుందని తెలిసినా రాలేదు. ఇప్పుడు నాకిలా జరిగిందని తెలిసినా ఫోన్లో మాట్లాడతానంది. ఇక్కడికి వస్తానని మాత్రం అనలేదు. ఇంకెందుకు మాట్లాడాలి తనతో? విన్నావా సునంద? అది అల్లుడు కోపం. ఒక్కసారి వాడికి ఫోన్ ఇవ్వండి, నేను కూల్ చేస్తానుగా. అల్లుడు ఒకసారి మాట్లాడు. మాట్లాడు, మాట్లాడమంటున్నాను కదా. చెప్పండి సునంద గారు. మరీ అంత వెటకారం ఎందుకు నాన్నా? నేనేం కావాలని రాలేదా ఏంటి? అనుకోని పరిస్థితుల్లో చిక్కుకున్నాను. అన్నీ క్లియర్ చేసుకునేసరికి పెళ్లి ముహూర్తం దాటిపోయింది. అయినా అవన్నీ పక్కన పెట్టు. నువ్వెలా ఉన్నావో చెప్పు నాన్నా. చాలా కసితో ఉన్నానత్త. ఏంటి? అదే, నాకీ పరిస్థితి రావడానికి కారణమైన వాళ్ల మీద చాలా కసితో ఉన్నాను. వాళ్ల గురించి వదిలేనన్నా. ముందు నువ్వు కోలుకో, తర్వాత వాళ్ళందరి సంగతి చూద్దాం. అవునత్తా, నా వాళ్ల జోలికొచ్చిన వాళ్ళందరి సంగతి చూడాలి. చూస్తాను. ఇంతకీ నువ్వెప్పుడు వస్తావత్తా? వీలు చూసుకొని వస్తాన్రా. త్వరగా రా అత్తా, నీతో చాలా మాట్లాడాలి. తప్పకుండా రా. ఉంటాను. టేక్ కేర్. నేనంటే ఎంత ప్రేమో. అల్లుడు, నువ్వు ఆ కొండారెడ్డి వాళ్ళ గురించి మర్చిపో. మనం ఇంటికి చేరగానే వాళ్ళని కాటికి పంపించే ఏర్పాటు చేస్తాను. కొండారెడ్డి ఒక్కడే కాదు మావయ్య, మన శత్రువులందర్నీ ఒక ఆట ఆడించాలి. వద్దు బావా. వాళ్ళు మనల్ని చంపడం, మనం వాళ్ళని చంపడానికి ప్రయత్నించడం, ఇదంతా వద్దు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. నాకేమవుతుందో అని నీ భయం, నువ్వేమైపోతావో అని నా భయం. త్వరలోనే దీనికి ఒక పరిష్కారం ఇస్తాను వైషు. అల్లుడు, జరిగిన దాని గురించి మాట్లాడడం అనవసరం. కొంచెం విశ్రాంతి తీసుకో. ఏమండి, పదండి, అలా వెళ్ళి బయట కూర్చుందాం. వైషు, నువ్విక్కడే ఉండి బావకేం కావాలో చూడు.
నథింగ్ టు వరీ. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అంటే మా అల్లుడు పూర్తిగా కోలుకున్నట్టేనా డాక్టర్? ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఎందుకైనా మంచిది 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచుదాం. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ మై డ్యూటీ. సిస్టర్, రెగ్యులర్గా బీపీ చెక్ చేయండి. అలాగే టాబ్లెట్స్ అన్ని టైంకి ఇవ్వండి. ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉందండి. అవును భవాని, మన చిట్టి తల్లి అదృష్టవంతురాలు కాబట్టే సూర్య ఇంత తొందరగా కోలుకున్నాడు. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను నాన్న. ఇప్పుడు దాకా కంటి మీద కొనుక్కు లేకుండా కూర్చున్నా. ఇప్పుడు ఏ సమస్య లేదని డాక్టర్ చెప్పినాడు కదా. ఇంక మీరింటికి వెళ్ళండి. సూర్యకి ఏం కావాలో నేను చూసుకుంటాను. బసవా, వీళ్ళని తీసుకుని నువ్వు ఇంటికెళ్ళు. లేదయ్యా, సూర్య దగ్గర నేనే ఉంటాను. మీరింటికెళ్ళండి. పర్వాలేదు బసవా, నేనుంటాను కదా. అది కాదయ్యా, తోడుగా మీరుంటేనే వీళ్ళకి కాస్త ఓదార్పుగా ఉంటుంది. అవును మావయ్య, ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పారు కదా. ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉండడం దేనికి? మీరింటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. నన్ను చూసుకోవడానికి బస్వా ఉన్నాడు కదా. ఆ, అది కాదు అల్లుడు. వెళ్ళండి మావయ్య, నాకేం కాదు. బసవా, జాగ్రత్త. అట్టగేనయ్యా. భవానీ, వైషు, రండి. మీరు వెళ్ళండి నాన్న, నేను ఇక్కడే ఉంటాను. బసవ ఉన్నాడు కదమ్మా. ఎంతమంది ఉన్నా బావను వదిలే నేను రాలేను నాన్న. బావని డిశ్చార్జ్ చేసే వరకు నేను ఇక్కడే ఉంటాను. వైషు, ఇక్కడే ఉంటే నువ్వు నన్ను చూసి బాధపడుతుంటావుగా. అయినా నేనిప్పుడు బానే ఉన్నాను కదా. నేను బావుండలేను బావా. నువ్వు డిశ్చార్జ్ అయ్యేంత వరకు నన్ను నీతోనే ఉండని, ప్లీజ్ బావా. అది కాదు వైషు, నేను చెప్పే. ఉండని సూర్య, అది ఇంట్లో ఉన్నా దాని మనసు నీకాడనే ఉంటది. దానికన్నా అది ఈయన్నే ఉండడం నయం. వస్తానల్లుడు, వస్తానమ్మా. బసవా, ఏంటి బావా, నన్ను ఇంటికి వెళ్ళిపోమంటావేంటి? నీకేమైందోనని నాకు ప్రాణం పోయినంత పనైంది తెలుసా? నిన్నొదులు నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. బసవా, ఆ కొండారెడ్డి మనుషులు ఎడకొచ్చే ప్రమాదం ఉండదు. ఎందుకైనా మంచిది హాస్పిటల్ అంతా నువ్వు కంటకాన్ని పెడుతూనే ఉండాలా. మీరు నిశ్చంతగా ఉండండి అయ్యా. నన్ను దాటి సూర్య గదిలో పురుగు కూడా అడుగు పెట్టదు. మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. వైషు,
ఏంటి కన్నీళ్లు చిన్నపిల్లలాగా? నాకు నయమైపోతుందని డాక్టర్ చెప్పారు కదా, ఇంకా ఎందుకీ కన్నీళ్లు? ప్రస్తుతానికి నా జీవితంలో చోటుంది ఈ కన్నీళ్లకే బావా. చిన్నప్పటి నుండి అసంతృప్తితోనే బ్రతికాను. పెద్దవాళ్ల కోసం చిన్న చిన్న ఆనందాల్ని కూడా దూరం చేసుకున్నాను. ఇక అంతే అనుకొని నిరాశ చెందే సమయంలో నా జీవితంలోకి నువ్వొచ్చావు బావా. నీ స్నేహంతో సాన్నిహిత్యంతో మళ్ళీ నాకు జీవితం మీద ఆశ కలిగింది. సంతోషానికి అర్థం తెలిసింది బావా. నా గమ్యం నువ్వే అని నా మనసు కనిపించింది. నువ్వే నా బావని తెలిసినప్పుడు మొదటిసారి ఆ దేవుడు నన్ను కరుణించాడని చాలా సంబరపడ్డాను. కోరుకున్న జీవితం దక్కుతుందని ఎగిరి గంతేశాను. కాని ఆ అదృష్టం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది బావా. పరిస్థితులు ఎందుకు నా మీద ఇలా పగపట్టాయో అర్థం కావట్లేదు బావా. మనకే ఎందుకిలా జరుగుతుంది? మన పెళ్లి అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం ఎదురు పడుతూనే ఉంది. ఆ దేవుడు ఎందుకిలా మనల్ని పరీక్షిస్తున్నాడు? ఎప్పుడు ఏది జరగాలో ముందే రాసిపెట్టుంటుంది అంటారు. మనం కోరుకున్నంత మాత్రాన, కోరింది జరగలేదని బాధపడినంత మాత్రాన మనకు అనుకూలంగా పరిస్థితులు మారో కదా. మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ భగవంతుడికి బాగా తెలుసు. కాబట్టి ఎదురయ్యే పరిస్థితులకి తలవంచడం తప్ప మనం చేసేది ఏం ఉండదు వైషు. అవన్నీ మనల్ని కలపడానికే అయితే ఎన్ని పరిస్థితులు ఎదురైనా తట్టుకుంటాను బావా. కాని నిన్ను నాకు దూరం చేసే పరిస్థితి ఎదురైతే సతీ సావిత్రిలా ఆ యముడితో పోరాడడానికి కూడా నేను వెనకాడ్ను. అవన్నీ పురాణాల్లో సాధ్యపడ్డాయేమో గాని ఇప్పుడు జరగవు వైషు. ఎందుకు జరగవు? నా మీదున్న ప్రేమతో నువ్వలా ఆలోచించడంలో తప్పు లేదు వైషు. కానీ అంత పిచ్చి ప్రేమ పెంచుకోవడం మంచిది కాదు వైషు. నేను క్షేమంగా బయటపడ్డాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ జరగరాంది ఏదైనా జరుగుంటే? ఆ మాట కూడా నేను వినలేను బావా. నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేను. ఇంకెప్పుడు సరదా కూడా ఆ మాట అనొద్దు, నేను తట్టుకోలేను. లోపలికొచ్చేటప్పుడు డోర్ తట్టాలని తెలీదా? ఎప్పుడు ఏదో రకంగా డిస్టర్బ్ చేయడం తప్ప నీకేం వేరే పనిలేదా? అయినా ఈ రూమ్కి ఎందుకొచ్చావు? అది ఏంటి వైషు అలా మాట్లాడుతావు? నీకు తెలియదు బావా, నువ్వు ఊరుకో. ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. చెప్పు, నీకీ రూమ్లో ఏంటి పని? ఇందాకొచ్చినప్పుడు పాప క్లాత్ ఇక్కడ మర్చిపోయాను, తీసుకెళ్దామని.
నిజంగానే మర్చిపోయావా లేక కావాలని వదిలేసి వెళ్ళావా? ఏంటా మాటలు వైషు? కావాలని ఎందుకు వదిలేసి వెళ్తుంది? ఏమో, ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలుంటాయో ఎవరికి తెలుసు. సారీ. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగనివ్వను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. ఏమైంది సూర్య, అలా మాట్లాడుతున్నావు? ఎదుటి వాళ్ల బాధకి మనమే కారణమని తెలిసినప్పుడు చాలా నరకంగా ఉంటుంది. అవును, పాప పుట్టిన విషయం నీ భర్తకి తెలుసా?